హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను 40 కేజీల చికెన్ ఫ్రైని మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. ఈ వీడియోలో 40 కేజీల చికెన్ ఏ విధంగా వాళ్ళు అంటే మన వంట చేసేటోళ్ళు ఉంటారు కదా పెళ్ళిళ్ళకి, వాళ్ళ చేత చేయించిన ఈ పెళ్లి వంటలో వాళ్ళు ఏ విధంగా ఈ 40 కేజీల చికెన్ని ఫ్రై చేశారు అనేది మీ ముందుకు నా వీడియో ద్వారా తీసుకువస్తున్నానండి. చాలా 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 టేస్టీగా, చాలా సూపర్గా, అలాగే ఎంతో సింపుల్గా ఈ ఫ్రైని అయితే వాళ్ళు చేసేసారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ చికెన్ ఏదైతే ఉందో శుభ్రం చేసుకునే కార్యక్రమం ఏదైతే ఉందో అది అవుతుంది. ఇక్కడ 40 కేజీల చికెన్ని వాళ్ళు ఒక పెద్ద పాత్రలో వేసి క్లీన్ చేసేసారన్నమాట. 1-4 సార్లు కడిగేసి ఇంకా వేరే దాంట్లోకి మార్చేశారు. ఇక్కడ ఈ చికెన్ అయితే రెడీ అయిపోయిన అంటే కడిగేసిన చికెన్ ఏదైతే ఉందో శుభ్రంగా ఇక్కడ ఉంది. ఈ చికెన్లో ముందుగా వాళ్ళు ఉప్పు వేసుకుంటున్నారండి. రుచికి సరిపడగా ఉప్పునైతే వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత క్వాంటిటీలో ఉప్పు అయితే పడుతుందో, ఎందుకంటే 40 కేజీల చికెన్ కనుక దానికి సంబంధించిన ఉప్పు అయితే వేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 1 కిలో కారం అయితే వేసేయడం జరిగిందండి. నేను ఇక్కడ చూస్తున్నాను పూర్తిగా కేజీ ప్యాకెట్ ఏదైతే ఉందో ఈ చికెన్ మీదుగా జల్లేశారు ఫుల్గా. ఆ తర్వాత దీంట్లో ఒక 500 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాళ్ళు వేశారండి. అంటే ఒక 1/2 కేజీ అల్లము, 1/4 కేజీ వెల్లుల్లిపాయల క్వాంటిటీ అనేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే 1/2 కేజీ అల్లం, దాంట్లో 1/4 కేజీ వెల్లుల్లిపాయలు కలిపిన పేస్ట్ ఇక్కడ పడింది అనేది నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను మీకు. దాన్ని ప్రీ మ్యారినేషన్ అన్నట్టు ఒకసారి 3 ఐటమ్స్ ఉప్పు, అలాగే కారము, అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత ఆ చికెన్ ముక్కలకి దాన్ని బాగా పట్టిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఒక పెద్ద అది ఉంటుంది కదా గరిటె లాంటిది చేతిలో, పెద్ద స్పూన్ అది, దాంతో బాగా కలిపిన తర్వాత ఇక్కడ ఒక 3 లీటర్స్ అంటే 3 బాటిల్స్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని అయితే వేస్తున్నాడండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్, ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే దానికి సంబంధించిన కారం ఏదైతే ఉందో దాంట్లో రావాల్సిన కారం ఎంతవరకు రావాలన్న దాని మీద ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయడం అయితే జరిగింది ఇక్కడ. ఆ తర్వాత గరం మసాలా అండి, గరం మసాలా కాదు ఇది రెడ్ ఫుడ్ పౌడర్ అన్నమాట. ఒక ఫుడ్ పౌడర్ రెడ్ కలర్ది వేసేసాడు ఈయన. ఇక్కడ కలర్ వచ్చేసి ఆప్షనల్, అది వాళ్ళు వంటలు చేసేటోళ్ళు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తారు, మనం అవసరమైతే వేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ గరం మసాలా ఏదైతే ఉందో అది వేయడం జరుగుతుంది. ఒక 200 గ్రామ్స్ గరం మసాలా, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క కలిపి ఆడింది ఈక్వల్ క్వాంటిటీలో. ఆ తర్వాత పాకెట్ మసాలా ఏదైతే ఉందో చికెన్ మసాలా, అది ఒక 400 గ్రామ్స్ చికెన్ మసాలాను అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 కేజీల కార్న్ఫ్లోర్ని అయితే వాళ్ళు ఈ వంటలో వాడుతున్నారు. 2 కేజీల కార్న్ఫ్లోర్ అండి దీంట్లో వేస్తున్నారు. ఇదిగో ముందు 1 కిలో వేసేసారు. ఆ తర్వాత ఈ ఐటమ్స్ని మళ్ళీ ఆ ముక్కలకి పట్టిస్తున్నారు చూడండి. ఈ విధంగా పెద్ద స్పూన్ తోటి, అదేమంటారు సట్రం అంటారు కదా, బిర్యానీ అది మనం చేస్తుంటాం కదా, దాంతో ఈ విధంగా కలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద క్వాంటిటీలో చేతులతో అయితే ఆ చికెన్ కలవదండి, అంటే ఆ మసాలాలన్నీ దానికి పట్టవన్నమాట. ఎంతో బలంగా తిప్పుతున్నారు చూడండి. ఈ పక్కన ఇంకా వేరే వంటలు కూడా ఈ పెళ్ళికి సంబంధించినవి అవుతున్నాయి. ఇంకోండి తర్వాత మళ్ళీ ఇంకొక కిలో కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ కలుపుతారన్నమాట. ముందు 1 కిలో వేసేసి కలిపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కిలో కార్న్ఫ్లోర్ ఏదైతే ఉందో
అది కూడా ఇక్కడ వేసేసారు. వేసేసి మళ్ళీ కలుపుతారన్నమాట. కలిపితే ఆ తర్వాత ఏం చేస్తారనేది చూద్దాము. ఇక చూడండి, మళ్ళీ ఇంకొక కిలో వేసిన తర్వాత మళ్ళీ కలుపుతున్నారు. అంటే మనకి ఆ రెడ్ కలర్ వేయడం వల్ల ఇక్కడ ఈ చికెన్ ఏదైతే ఉందో మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. అలాగే ఇలాంటి వంటలు ఏదైతే ఉన్నాయో చూడాలంటే నా ఛానల్ని ఎప్పుడు మీరు సందర్శిస్తూనే ఉండాలి. ఆ విధంగా సందర్శించడం వల్ల మీకు కొత్త కొత్త వంటలు వస్తాయి. చూడండి, ఇక్కడ వేరే వంట కూడా ఇక్కడ జరుగుతుంది. అది వచ్చేసి కట్టా అండి. అది ఇక్కడ రెడీ అవుతుంది. నేనేం చెప్పబోతున్నాను, ఇప్పుడు నా ఛానల్ని చూడడం ద్వారా కొత్త వంటలు చూడొచ్చు. ఇదిగో చూడండి, అలాగా కలిపేసింది. ఒక 2 గంటలు సుమారు వాళ్ళు పక్కన పెట్టేశారన్నమాట. ఇక్కడ ఆయిల్ ఏదైతే ఉందో ఫ్రై చేయడానికి రెడీ చేసుకుంటున్నారు. సుమారు ఒక 4-5 లీటర్ల ఆయిల్ అయితే ఆ కడాయిలో అయితే పడిపోయిందండి. ఎక్కువ ఆయిల్, ఎందుకంటే 40 కేజీలు ఫ్రై చేయాలి కదా. ట్రిప్కి సుమారు ఒక 2 కేజీలు 3 కేజీల పైనే దీంట్లో వేస్ట్ ఫ్రై చేసేయాలన్నమాట. లేకపోతే అన్ని కేజీలు మనం చిన్నగా చేసుకుంటే కనుక అవ్వదు. పెళ్ళి వంట, అదే పెళ్ళి వంట కాదు, వాళ్ళ భోజనాల టైంకి అది అందించాలి కదా. ఆ భోజనం టైంకి అందించాలంటే దానికి సంబంధించి ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేసి ఆ విధంగా ఫ్రై చేస్తే కానీ అందించలేరు. కనుక ట్రిప్కి 3-4 కేజీలు చికెన్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే ఆ విధమైన పెద్ద కడాయిని అయితే పెట్టేసి దాంట్లో ఫుల్గా ఆయిల్ వేసేసారు. వేసేసి ఆ ఆయిల్లో ఈ ఫ్రై ఏదైతే ఉందో చేస్తున్నారు. ఫస్ట్ ఫుల్ హై మీద పెట్టేసుకున్నారండి టెంపరేచర్. తర్వాత ఈ ముక్కలు వేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ టెంపరేచర్ ఏదైతే ఉందో డౌన్ అవుతుంది కదా. ఆ డౌన్ అయిన టెంపరేచర్ తోటి సమానంగా జాగ్రత్తగా టెంపరేచర్ హెచ్చు తగ్గులు చూసుకుంటూ ఫ్రైని అయితే ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ పచ్చి మాంసం మనం ఆయిల్లో వేసేస్తున్నాం కనుక మనకి టెంపరేచర్ తేడా ఉంటే పైన కాలిపోద్దండి, లోపల పచ్చిగా ఉండిపోద్ది. అందు గురించి ఆ విధంగా వాళ్ళు టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తూ ఈ ఫ్రై ఏదైతే ఉందో చేస్తున్నారన్నమాట. ఇక చూడండి, ఈ విధంగా సెటప్ అయితే అక్కడ ఫ్రై సెటప్ రెడీ చేసేసుకొని ఓ పక్కన మాంసం పెట్టేసుకున్నారు. స్టవ్ వెలిగించి కడాయి మీద చికెన్ ఏదైతే ఉందో అది ఫ్రై చేస్తున్నారు. ఆ తర్వాత ఫ్రై చేసిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో చికెన్ ఫ్రై ఏదైతే ఉందో అది తీసి ఒక పక్కన వేరే దాంట్లో వేస్తున్నారన్నమాట. అయితే మన ఛానల్లో ఇలాంటి వంటలు చూడడానికి మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే పాత వాళ్ళు షేర్ చేయాలి. అలాగే గంట బటన్ నొక్కుకుంటే నా వంటలు నా వంటలు నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ ఫ్రై అయితే ఫస్ట్ వాయ అయిపోయిందన్నమాట, తీసేశారు. చాలా పర్ఫెక్ట్ ఫ్రై అయితే అయిందండి. ఒకటే కలర్లో ఉంది చూడండి. ఫ్రై అంతా కూడా చాలా బాగా ఫ్రై చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళ వంటలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు ఎంత టెంపరేచర్ మీద ఎలాగ చేయాలి ఫ్రై అనేది బాగా తెలుసు. అలాగే ఫ్రై అయితే నేను తిన్నాను కాబట్టి చాలా 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 టేస్టీగా ఉంది. అలాగే నేను కూడా ఈ విధమైన ఫ్రై చేయగలను, ఎందుకంటే నేను కూడా పెద్ద వంటలు చేస్తాను కాబట్టి. అలాగైతే మన వంట కాదు కాబట్టి, వాళ్ళ వంట కాబట్టి నేను ఏ విషయంలో కూడా వాళ్ళతోటి ఏ మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు చేసింది యాజ్ ఇట్ ఈజ్గా వీడియో తీసి మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ విధంగా మంచి వంటల కోసం నా వీడియోలు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో ఒక చిన్న సవరణ అండి. ఎక్కడైతే చిల్లీ పేస్ట్ అని వాడబడిందో నా మాట అది చిల్లీ పేస్ట్ కాదు, చిల్లీ సాస్ అని గమనించగలరు. ఏదైతే గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేసి నేను అన్నానో అది గ్రీన్ చిల్లీ పేస్ట్ కాదు, గ్రీన్ చిల్లీ సాస్ అండి, గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.